ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఈ మాసం ఎపిసోడ్ సహకారులు చాలా తక్కువ మంది వచ్చారు. 15 దినాల్లో 5 ఎపిసోడ్స్ మాత్రమే వచ్చాయి. 22 ఎపిసోడ్స్ ఉంటే తప్ప ప్రోగ్రామ్ సెల్ఫ్ సపోర్ట్ కాదు. కనుక మీరు ప్రార్థించాలని ప్రభు నామమున నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసి వాక్యాన్ని ప్రారంభిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము వినుటకు ఆశతో కూర్చున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీ వాక్యము చేత మమ్మల్ని హెచ్చరిక చేయండి. ప్రభువా, ఈ వాక్యములో ఉన్న విశేషములు మా జీవితాల్లో వినియోగపడినట్లుగా కృపనివ్వండి. యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, గత రాత్రి మార్కు సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుండి కొద్ది మాటలు మనం చదువుకున్నాం. మరలా వాటిని జ్ఞాపకం చేస్తూ ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని, వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయ్యులను, హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. ఇక్కడ ప్రధాన యాజకులు అసూయ చేత యేసుక్రీస్తు ప్రభువునందు నేరము కనుగొనవలెనని యత్నము చేస్తున్నారు. యేసు ప్రభువు చేస్తున్న పనులలో ఎక్కడను ఆయనను నేరము పట్టుకొనలేకపోయారు. కాబట్టి ఆయన యొక్క మాటను ప్రజలలో దోషముగా చూపించున్నట్లు యుక్తి పన్ని మాట్లాడగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తులను ఎంపిక చేసుకున్నారు. వారు అన్నప్పుడు వారు మాటలలో ఆయనను చిక్కుపరచాలని పరిసయ్యులను, హేరోదీయులలో కొందరిని సిద్ధం చేసి పంపించారు. వచ్చిన వారు వేరు, పంపబడిన వారు వేరు. యేసునద్దకు వచ్చిన ఈ కొందరు వ్యక్తులు యేసునద్దకు పంపించిన వ్యక్తుల యొక్క ప్రతినిధులు. వీరు యేసు యొక్క మాటలలోని దోషాన్ని ఎత్తి చూపించగలిగితే వీరిని పంపిన వారి యొక్క అభీష్టం నెరవేరుతుందన్నమాట. ఇక్కడ పంపిన వారు, వచ్చిన వారు ఇరువురు కూడా తప్పు అభిప్రాయంతో, తప్పు ఉద్దేశంతో యేసునద్దకు వచ్చారు. ఆయనను చిక్కుపరచవలెనని. And they sent him some of the Pharisees and some of the Herodians to trap him in his talk. చిక్కుపరచవలెనని అనే పదాన్ని ఇంగ్లీష్లో ట్రాప్ అన్నాడు. ట్రాప్ చేయటం అంటే అర్థం ఏంటంటే, మనకు అడవులలో మాటుగాండ్రు, వేటగాండ్రు ఏనుగులను బంధించాలని అనుకున్నప్పుడు పెద్ద పెద్ద గోతులు తీస్తారు. తీసి దానిపైన కామన్గా భూమి అని అది నమ్మేటట్టుగా ఒక క్లాత్ పరచడమో, లేదా దానిపైన మట్టి వేసి సహజంగా ఉండేటటువంటి కొమ్మలు వేసి అది కామన్ ఏరియాగా ఉండేటట్టుగా భ్రమింప చేసేటట్టుగా చేస్తారు. కానీ దాని క్రింద సులువుగా అక్కడ అడుగు వేయగానే ఆ ఏనుగు అందులో పడిపోతుంది అన్నమాట. అది ట్రాప్ అంటారు. ఉరి ఒడ్డుట లేదా చిక్కు పెట్టుట అని అంటారు.
కొన్ని సందర్భాల్లో మనం గృహాల్లో ఎలుకల బోన్లు ఉండేవి గతంలో. ఎలుకలు బాగా ఇంటిలో ఉన్న వస్తువులు డ్యామేజ్ చేస్తుంటే దాన్ని పట్టుకోవడానికి బోన్స్ ఉండేవి. అందులో ఒక ఎర్ర పెట్టి ఓపెన్ డోర్ పెడితే అది లోపలికి వచ్చి లాగ్గానే డోర్ క్లోజ్ అయిపోతుంది, అది లోపల ఉండిపోతుంది. కనుక ఇట్స్ ఎ ట్రాప్ లైక్. పైకి బాగుంటుంది, అంతా చక్కగా పైకి మాట్లాడతారు, పైకి స్నేహం నటిస్తారు, పైకి పొగుడుతూ ఉంటారు, గొప్ప టాలెంట్స్ గుర్తించినట్టుగా ఉంటారు, విధేయులుగా కనిపిస్తుంటారు. బట్ ఇన్నర్ సైడ్ ఈజ్ డిఫరెంట్. లోపల భాగంలో వాళ్ళు వేరే వాళ్ళు. అందుకని ఇట్లాంటి వాళ్ళనే యేసు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు గొర్రె చర్మము కప్పుకొని వచ్చిన తోడేళ్ళు అని అన్నాడు. వాళ్ళు లోపల తోడేళ్ళు క్రూర స్వభావం కలవాళ్ళు, హంతక స్వభావం కలవాళ్ళు, పై చర్మం మాత్రం గొర్రె చర్మం. టు డిసీవ్ ద పీపుల్. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాస్తూ వెలిచూపు వలన కాక విశ్వాసంతో అంటాడు, నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. పై రూపం చూసి మోసపోతాం మనం. చాలా ఫ్రెండ్షిప్స్ పై రూపాన్ని చూసి చేసినవి, వాటి ఎండింగ్స్ చాలా దారుణంగా ఉంటాం మనం సమాజంలో గమనిస్తున్నాము. యేసును చిక్కుపరచాలి, దాని ద్వారా ఏం చేయాలి? ఆయనను నేరస్తుడిగా అనౌన్స్ చేయాలి. అది యత్నము. దానికి పరిసయ్యులు వచ్చారు, హెరోదీయులు వచ్చారు. హెరోడియన్స్, హెరోదు యొక్క కుటుంబాల్లో నుండి ప్రత్యేకమైనటువంటి గుంపు ఈ ఆర్గ్యుమెంట్ కోసం ప్రభు దగ్గరికి వచ్చారు, ప్రభువును ప్రశ్నించడానికి వచ్చారు. పరిసయ్యులు ఒక్కడే రావచ్చు కదా, హెరోదీయులు ఎందుకు? హెరోదీయులు ఎందుకంటే ఒక మాటలో మనం ఆలోచిస్తే హెరోడియన్స్ ఈ కింగ్ లైనేజ్లో ఉన్నటువంటి వాడు. హెరోదు మహారాజు కదా, హెరోదు మహారాజు, పిలాతుగా ఉన్నారు. కనుక ఒకటి పొలిటికల్ సిస్టమ్, రెండవది రిలీజియస్ సిస్టమ్. పరిసయ్యులు రిలీజియస్ పీపుల్, హెరోడియన్స్ పొలిటీషియన్స్. So two groups were involved and togetherly attending Jesus. యేసయ్యను ఈ రెండు గుంపులు కలిసి వెళ్తున్నారు. మతము రాజకీయం ఎక్కడ కలుస్తాయో అక్కడ చాలా శక్తివంతమైనటువంటి కార్యం కోసం సిద్ధం అవుతుంది రంగం. అయితే ఇక్కడ హెరోదీయులు పాలిటీషియన్స్గా, రాజవంశీకులుగా, పరిసయ్యులు మతనాయకులుగా, బోధకులుగా వీరు కలిసి రావటానికి కారణం ఏంటంటే, క్వశ్చన్ ఇక్కడ వారి మనసుల్లో ఉన్నది ఏమిటో తెలిసిన, రిలీజియస్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆల్సో, అంటే పొలిటికల్. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఒకటి, గవర్నమెంట్కి విధేయత చూపించాలా లేదా? రెండో ప్రశ్న, దేవునికి విధేయత చూపించాలా లేదని. రెండింటిని మిక్స్ చేసి ఒక క్వశ్చన్ తయారు చేశారు. ఆ క్వశ్చన్, కైసరుకు పన్ను ఇవ్వాలా వద్దా? సేమ్ దేవుని వాక్యం ఏం చెప్తుంది? పన్ను చెల్లించమని చెప్తుంది. కనుక ఇక్కడ ఇరుకున పెట్టాలి ఒక జవాబు. వీళ్ళిద్దరిలో ఎవరు మంచివాళ్ళు అని నువ్వు అనుకుంటున్నావు అని అడుగుతాడు ప్రశ్న. లేకపోతే వీళ్ళిద్దరిలో ఎవరంటే నీకు ఇష్టం? ఇద్దరు ఇష్టమైన స్నేహితులు ఎదురుగా పెట్టి వీళ్ళిద్దరిలో ఎవరంటే ఇష్టం నీకు అని అడిగాడంటే వాళ్ళ మధ్యన చిచ్చు పెట్టడానికి. అది చాలా క్లియర్ కదా. కనుక ఒకడి ఇష్టం అని చెప్పేశాడు అనుకోండి, రెండోవాడు ఇష్టం లేదని చెప్పి అపార్థం చేసి ఛాన్స్ తీసుకోవటానికి అలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. కనుక దేర్ హార్ట్ ఈజ్ నాట్ ప్లెయిన్. వారి హృదయం సరిగా లేదు యేసు పట్ల. ఇవాళ చాలామంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. మనం నివసిస్తున్న సమాజంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో దేవునికి తెలుసు. కనుక ఇలాంటి వాళ్ళను గురించినటువంటి విషయాలు జ్ఞానం తెలుసుకోవటానికి మనకి ఇట్లాంటి ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో చాలా రాయించాడు ఆయన.
కొందరు వచ్చినవారు, కొందరు పంపినవారు. కనుక ఎప్పుడు కూడా మన ముందు జరుగుతున్నది ప్లెయిన్గా ఆలోచిస్తే ఒక రకంగా అనిపిస్తుంది, దాని వెనక పరిస్థితులకు వెళ్తే ఇంకో రకంగా అనిపిస్తుంది. తర్వాత వాడు వచ్చి, బోధకుడా నీవు సత్యవంతుడు పొగట్టం మొదలుపెట్టారు. జాగ్రత్త, మిమ్మల్ని ఎవరన్నా పొగిడితే మీకు శ్రమ. మిమ్మల్ని ఫ్లాట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో దాని వెనకాల ఏదో ఉంటుంది. చాలామంది నాకు తెలిసిన వారు, పెద్ద పెద్దవారు సైతం, చిన్న చిన్నవారు కూడాను, మొదట మనకేది ఇష్టమో, మనకేది అవసరమో దాని గురించి మాట్లాడతారు. ఫైనల్గా ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ అన్నట్టుగా క్రియేట్ చేస్తూ వాళ్ళకి ఏది ఇంపార్టెంటో దాన్ని మన ముందు ప్రజెంట్ చేస్తారు. ఇది చాలామంది దగ్గర చూశాను నేను. వాళ్ళకు పని ఉందనుకోండి, వచ్చిన వెంటనే ఆ పని చెప్పరు. ఆ పనికి వేదికను సిద్ధం చేయటానికి వేరే విషయాలు పాజిటివ్గా మనతో మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడటం వల్ల మనం కొంత మేరకు కన్విన్స్ అయ్యి వాళ్ళు అడిగింది తప్పకుండా చేసి పెడతామనే భావనలో ఉంటారన్నమాట. వీళ్ళు కూడా అదే చిక్కు, ఉరి, ట్రాప్ అంటే అదే అర్థం. కొంతమంది ట్రాప్కు గురవుతారు. ఇప్పుడు ఏసీబీ ఉందనుకోండి, అది ట్రాప్ చేస్తుంది. ట్రాప్ చేస్తుందంటే లంచం ఎవరైనా అడిగితే లంచం ఇవ్వడానికి సిద్ధపడిన వాడు ఏసీబీ వారికి కనుక చెబితే వాళ్ళు ఆ వ్యక్తికి ట్రైన్ చేస్తారు. కొంత పైకం ఇస్తారు, ఒక కెమెరా కానీ ఒక రికార్డర్ కానీ జేబులో పెడతారు, క్వశ్చనర్ ఇస్తారు, ఎలా ఇంటెలిజెంట్గా మాట్లాడాలో చెబుతారు. అవన్నీ కూడా ఒక లంచగొండిని పట్టివ్వటం కొరకైనటువంటి సులువైన విషయాలు. ఆ లంచం ఎవరి నుంచి కోరబడిందో వారికి తెలియజేసి చాలా చక్కగా వెళ్ళి వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకుంటారు. కనుక ట్రాప్ అనేటువంటి పదం మన జీవితంలో మనం చాలా సందర్భాల్లో మనకు తెలిసి కూడా పడుతుంటాం. మనం తెలిసి కూడా సమ్ టైప్స్ ఆఫ్ ట్రాప్స్లో పడిపోతుంటాం. ఎందుకంటే మనకు కొన్ని ఇష్టం ఉంటాయి, వాటి కోసం మొహమాటానికి వెళ్తాం. అందుకనే ఇక్కడ దే ఆర్ సో ఇంటెలిజెంట్ పీపుల్. అందుకని వాళ్ళు ఏమన్నారంటే, ప్రభా నువ్వు సత్యవంతుడవు, నువ్వు సత్యవంతుడు. టీచర్, వీ నో దట్ యూ ఆర్ ట్రూ and you do not care about anyone's opinion. నువ్వు ఎవ్వడి మాట, అభిప్రాయం నువ్వు లక్ష్య పెట్టేవాడు కాదు. జీసస్ నెవర్ టేక్స్ ఎనీవన్స్ ఒపీనియన్. నన్ను ఏం చేయమంటారు అనే ఒపీనియన్ ఎప్పుడు ఆయన కోరలేదు. ఆయన దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకుని దాని ప్రకారం చేయటానికి వెళ్ళాడు తప్ప హీ నెవర్ టేక్స్ ఎనీ వన్స్ ఒపీనియన్. చాలా సందర్భాల్లో మనం మేజర్ ఒపీనియన్ని కౌంట్ చేస్తుంటాము. మనకు పార్లమెంటేరియన్ సిస్టంలో కూడా మేజర్ పీపుల్ ఒపీనియన్ విల్ బికమ్ ద ఒపీనియన్ ఆర్ ద డెసిషన్. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి అలా కాదు. 100 మంది 2 రెళ్ళు 6 అంటే దేవుని దగ్గరకు వస్తే 2 రెళ్ళు 4. ట్రూత్ ఈజ్ ట్రూత్, అన్చేంజబుల్. కనుక మనుషులందరూ తప్పని ఒక్క ఆయన కరెక్ట్ అంటే కరెక్ట్ అంతే. ఎవరు కరెక్ట్ చెప్పారు కాదు, ఏమిటి కరెక్ట్ అనేది ముఖ్యం తప్ప ఎవరు చెప్పిన దాన్ని బట్టి కరెక్ట్ అనేది నిర్ణయం చేయకూడదు. కనుక ఇక్కడ వాళ్ళు సత్యవంతుడవు, నీవు ట్రూత్ఫుల్గా ఉంటావు, మరియు నీవు ఎవరి యొక్క ఒపీనియన్ లక్ష్యం పెట్టేవాడివి కాదు. యూ డోంట్ కేర్ ఎనీబడీస్ ఒపీనియన్. ఫర్ యు ఆర్ నాట్ స్వేడ్ బై అపియరెన్సెస్. తర్వాత నీవు మొహమాటము లేనివాడవు. ఎవడు ముఖాన్ని లక్ష్య పెట్టవు, ఎవరికి నువ్వు మొహమాటానికి వెళ్ళావు. నేను చాలాసార్లు మొహమాటానికి వెళ్ళాను. దానివల్ల నాకు తెలుసు నష్టం వస్తుందని పొందాను కూడా. మొహమాటానికి నష్టం పొందిన అనుభవాలు నాకు ఉన్నాయి. ఎప్పుడు అనుకుంటా మొహమాటానికి వెళ్ళకూడదు అనుకుంటారు, మళ్ళీ పడిపోతుంటారు. కానీ ప్రభు దగ్గర అది లేదు, మొహమాటం లేదు. స్ట్రైట్గా చెప్తాడు, అవునంటే అవునంటాడు, కాదంటే కాదంటాడు. కావలసిన వాళ్ళు అడిగారు కదా అని చెప్పి అవును అండు ఆయన. మనమైతే అంటాం. మనమైతే ఇతరుల ఒపీనియన్ మీద ఆలోచనకి వెళ్తాం, కానీ యేసు దేవుని వాక్యం మీద ఒపీనియన్కి వెళ్తాడు ఆయన. కనుక హిజ్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
నాట్ ఆన్ ద విల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి వాళ్ళు చాలా చక్కగా అసెస్ చేశారు. యేసు ప్రభుని దే వర్ క్లియర్లీ అసెస్డ్, వెరీ ట్రూత్ఫుల్లీ అసెస్డ్, జెంటిల్లీ అసెస్డ్. చక్కగా అసెస్ చేశారు. ఒకటి, సత్యవంతుడవు, చాలా చక్కగా పోడుతున్నారు. లార్డ్ యు ఆర్ ట్రూ, నువ్వు రైట్, అన్ని బాగా మాట్లాడుతావు. రెండవది, ఎవరిని లక్ష్య పెట్టు, ఎవరి ఒపీనియన్ లక్ష్య పెట్టేవాడు కాదు. యూ డోంట్ కేర్ ద ఫేస్ ఆఫ్ ద పీపుల్. మనుషుల ముఖాలను బట్టి నువ్వు మారిపోవు. ఇట్స్ వెరీ గుడ్ యాక్టివిటీ. మూడవది చెబుతున్నాడు, మొహమాటం లేదు నీకు అసలు. దేవుని మార్గం సత్యంగా బోధిస్తావు, రాజీ పడవు. నీ టీచింగ్లో నువ్వెన్నడూ కూడా రాజీ పడవు, నువ్వు దేవుని మార్గాన్ని చక్కగా బోధిస్తావు. ఫర్ యు ఆర్ నాట్ swayed by appearances, but truly teach the way of God. You will teach the way of God in truth. Truly teach the God in your way. దేవుని యొక్క అద్భుతమైన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెబుతావు, కలపవు, చెరపవు. దీస్ ఆల్ ఆర్ ద గుడ్ అండ్ గ్రేట్ అట్రిబ్యూట్స్. మంచి లక్షణాలు ఇవి. ఈ మంచి లక్షణాలు కలిగినటువంటి దేవా, నీవు మా ప్రశ్నకు జవాబు చెప్పాలి. ఏమిటంటే అది, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? సింపుల్ క్వశ్చన్ అడిగారు. 4 పొగడ్తలు ఇచ్చినాక ఒక్క ప్రశ్న అడిగారు. వెంటనే యేసుప్రభు ఉప్పొంగిపోయి, దేవుని వాక్యం ప్రకారం మనం స్వతంత్రులు పన్ను చెల్లించక్కర్లేదు అని అనేస్తాడేమో. దే ఆర్ వెయిటింగ్ టు క్యాచ్ ద వర్డ్ ఫ్రమ్ హిజ్ మౌత్. ఆయన నోటి నుండి ఏ మాట వస్తుందో పట్టుకోవాలని చూస్తున్నారు. అయితే ఆయన వారి యొక్క వేషధారణ ఎరిగి ఉన్నాడు. నాకు బైబిల్ చదువుతున్నప్పుడల్లా నాకు ఇష్టమైనటువంటిది ఏమిటంటే, ఆయన హృదయం ఎరిగినవాడు. హృదయాన్ని గ్రహించినవాడు. అటు ఇటుగా కాదు, పర్ఫెక్ట్గా ఎరిగినవాడు, వారి హృదయంలో ఎరిగినవాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అంటానికి ఇదొక గొప్ప సూచన. అంటే హృదయము ఎరుగుట, వివేచన. వారి హృదయం ఎరిగి ఆయన అంటున్నారు, మీరు నన్ను ఎందుకు శోధిస్తున్నారు? డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేశాడు. ఆ పైన అన్నారు మొహమాటం లేనాడు నువ్వు అని. మొహమాటం లేకుండా అడిగాడు, మీరు నన్ను ఎందుకు శోధిస్తున్నారు? ప్రభువుకు అర్థమైపోయింది, వాళ్ళ ప్రశ్నలకు కానీ అర్థమైంది. మీకు సత్యం చెప్పాలి. ఇక్కడ నేను 5400 ప్రసంగాలు ఏసీటీ ఛానల్, హెచ్సివి ఛానల్లో చేశాను. ఇతర ఛానల్స్లో ఇంకొక 500-600 ప్రసంగాలు చేశాను. ఇన్ని వేల ప్రసంగాలు చేసి వాక్యంతో గడిపినప్పుడు దేవుడు వ్యక్తుల మాటలు, వారి వెనక ఉద్దేశాలు, వారి ముందస్తు మాటలు, ఇవి ఎట్లా ఉంటాయి అనేది ఒక అవగాహన నాకు కలిగింది. దాంతో నాతో ఎప్పుడో ఒకటే ట్రబుల్. నేను గ్రహిస్తాను వాళ్ళ హృదయం ఎందుకు ఇట్లా ఉన్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, దీని వెనక ఏదైనా ఉద్దేశం ఉందా అనేది వారు మాట్లాడుతుండగానే నేను కొంత గ్రహించగలిగే కృప దేవుడు నాకు ఇచ్చాడు. అందుకనే సమ్టైమ్స్ ఐ లుక్స్ లైక్ ఎ టఫ్ పర్సనాలిటీ. కొన్నిసార్లు నాతో చికాకు అనిపిస్తుంది మనుషులకి, ఏమిటి ఇట్లా మాట్లాడుతున్నాడు ఈయన. కానీ తర్వాత అర్థమవుతుంది, ఈయన చెప్పింది వాస్తవమే, ఇట్లాగే జరిగింది కదా అనేది అర్థమవుతుంది. అలా చాలామంది ఫ్రెండ్స్ నన్ను అపార్థం చేసుకున్నారు. నా యాటిట్యూడ్ చాలామందికి అర్థం కాల. తర్వాత తెలుసుకొని, బ్రదర్ మేము మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేకపోయాం. నేను ఎందుకు చెబుతానంటే, ఇక్కడ ప్రభు హృదయాన్ని ఎరిగిన వాడు, ఆయనకు అర్థమైపోయింది. నేను స్ట్రైట్ కొడుతున్నాడు, మీరు వేషధారులో వచ్చారయ్యా మీరు, నేను గ్రహించాను. మరి మీరు నన్ను ఎందుకు శోధిస్తున్నారు? యు ఆర్ హిపోక్రైట్. But knowing their hypocrisy, he said to them, why put me to the test? నాకు జవాబు చెప్పండి, అసలు మీరు ఎందుకు నన్ను పరీక్షలకు పెడుతున్నారు, నన్ను ఎందుకు శోధనలోకి పెడుతున్నారు? వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్? వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ ఇన్ దిస్? నీ యొక్క ఉద్దేశం ఏంటి ఇందులో, నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు ప్రభువే వారితో అన్నాడు,
బ్రింగ్ మీ ఏ డెనారియస్, దేనారమును, అండ్ లెట్ మీ లుక్ ఎట్ ఇట్, తీసుకుంటే నాకు చూపించండి. ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపండి అని వారితో చెప్పాను. దేనారము ₹1/2, దేనారం ₹1/2 నా యొద్దకు తీసుకుని రండి, నాకు చూపించండి, లెట్ మీ సీ దాట్. వారు తీసుకొచ్చారు. దేనారం ఎంతసేపు తెస్తారు, వాళ్ళు డబ్బులున్న వాళ్ళే కదా. ఆయన వాళ్ళు అడిగినది మరొక ప్రశ్న అడుగుతారు, ఈ పై రూపం, ఈ పై వ్రాత ఎవరివి అని అడుగగా వారు కైసరవి అని. కైసరవి. ఈ దేనారం పైన రూపము కైసరది, వ్రాత కైసరది, ముద్ర కైసరది. కాబట్టి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏమిటంటే, యేసు అంటున్నాడు, కైసరవి కైసరుకు చెల్లించండి, దేవునివి దేవునికి చెల్లించండి అని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. ఇక్కడ మీరు గ్రహించాల్సిన ముఖ్యమైన మాట ఏమిటంటే, పై రూపం ఎవరిది, పై వ్రాత ఎవరిది అన్నదానిలో ఏం చెప్పాలనుకున్నాడు యేసుప్రభు. ఇప్పుడు మనకు ₹100 నోటు ఉందంటే రిజర్వ్ బ్యాంక్, పార్లమెంట్ బొమ్మ, తర్వాత గాంధీ మహాత్ముడు బొమ్మ, ఇవి అశోక చక్రం, ఇవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఒక్కొక్క దేశంలో యొక్క కరెన్సీ మీద వారికి సంబంధించిన ముద్రలు వారికి కనిపిస్తుంటాయి. దాని అర్థం ఏమిటంటే ఇది ఆ దేశానికి సంబంధించినటువంటిది అని. కనుక మానవుని యొక్క జీవితంలో దేవుడు కోరుతుంది ఏమిటంటే, మనుషుల పట్ల మనిషిగా మన బాధ్యతలు ఖచ్చితంగా చేసి తీరాలి. ధర్మశాస్త్రం అదే చెప్పాడు. 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు దేవునివి దేవునికి, చివరి 6 ఆజ్ఞలు మానవునివి మానవునికి. అదే సింపుల్ ఆన్సర్. కనుక మానవునికి చెల్లించవలసిన ధర్మాలు ఉన్నాయి, అవి చేయాలి. దేవునివి దేవునికి ఇవ్వవలసిన ధర్మం అన్నది, ప్రార్థన చేయాలి, అది దేవునికే చేయాలి, మనుషులకు ఉపయోగం లేదు. ఆరాధన చేయాలి, అది ప్రభువుకే చెల్లింది. ఇది మన హృదయాన్ని ఆయనకి సమర్పించాలి, మనం ఆయనకు కృతజ్ఞత చెప్పాలి, మనం ఆయనను బట్టి ఆనందించాలి, ఆయన సహవాసం చేయాలి. ఇవన్నీ ఆయనతో మనం చేసేటువంటివి. అలాగే మనుషులతో మనం స్నేహం చేయాలి, మనుషులతో చేస్తుంటాము. అలాగే కుటుంబ జీవితము మనుషుల మధ్య, సమాజ జీవితము మనుషుల మధ్య, ఉద్యోగ జీవితము మనుషుల మధ్య. కనుక మనుషులకు చెల్లించవలసిన మనుషులకి, దేవునికి చెల్లించాల్సిన దేవునికి. కనుక ప్రభుత్వానికి నువ్వు లోబడాల్సిన చోట లోబడమన్నాడు ప్రభు. అట్ ద సేమ్ టైం దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వమన్నాడు. ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడైతే స్పిరిచువాలిటీ అండ్ ద వరల్డ్ రెండు ఆపరేట్ అవుతున్నాయో అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుందండి. అక్కడ ఖచ్చితంగా తగు వస్తుంది అంతరంగంలో. ఆ ఘర్షణలో, ఆ సంఘర్షణలో మన నిర్ణయాలు ఎలా ఉండాలంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ప్రభుత్వం కనుక డివైన్ యాక్టివిటీ మీదకు వచ్చిందనుకోండి, దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేవుడు ఎన్నడూ కూడాను హ్యూమన్ యాక్టివిటీ మీద నెగిటివ్ సెన్స్కి రాడు. కనుక ఆయనతో సమస్య లేదు. మనుషులుగా మనం అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. కైసరువు కైసరుకి ఇవ్వండి అన్నప్పుడు పన్ను చెల్లించండి అనే అర్థం. పన్ను ఎగ్గొట్టండి అని కాదు, పన్ను చెల్లించాలి. ఇవాళ భారతదేశంలో మేజర్ ప్రాబ్లం పన్ను ఎగగొట్టుట. ఇందులో అత్యధిక శాతం ఇండియన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ఈ మధ్యన ఒక పేపర్లో 5 కోట్ల రూపాయలు ఉన్నాయని డిక్లేర్ చేసిన ఇండియన్స్ యొక్క సంఖ్య ఇచ్చాడు. సమ్ ల్యాక్స్లోనే ఇచ్చాడు. చాలా విచిత్రంగా అనిపించింది. మాకు 5 కోట్లే ఉంది మాకు అని చెప్పిన వాళ్ళు 5 లక్షల చిల్లర ఎంతో ఇచ్చాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏలూరులో ఉంటారు కదా 5 కోట్లు ఉన్నవాడు. ఇండియా మొత్తం మీద 5 లక్షలైనా. కనుక మనం ఏం చేస్తుంటామంటే, మనం చెల్లించవలసిన వాటి విషయంలో చెల్లించడానికి వెనక ఆడుతుంటాం. ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, చెల్లించడానికి ఇష్టం ఉండదు.
అట్లాగే టోల్ ట్యాక్సెస్ ఉంటాయి, చెల్లించడానికి ఇష్టం ఉండదు. ట్యాక్స్ యూ మస్ట్ పే ద ట్యాక్స్. ట్యాక్స్ చెల్లించాల్సిందే. నీ ఆదాయం నిఖరమైన ఆదాయం ఉన్నప్పుడు యూ నీడ్ టు పే ద ట్యాక్స్. ఇట్ ఈస్ బిబ్లికల్. బైబిల్ సపోర్ట్స్ పేయింగ్ ట్యాక్స్ ఫర్ గవర్నమెంట్. బైబిల్ సపోర్ట్స్ ఒబీడియన్స్ టు ద గవర్నమెంట్. దేవుడిచ్చిందే ప్రభుత్వం, దాన్ని తిరస్కరించమని ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్పలేదు. ఆయన ఆన్సర్ దేవునికి ఉండి, మన హృదయం దేవుంది, మన శరీరం దేవుంది. కనుక మనం వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. మనం చేస్తున్న ప్రతిదానికి దేవునికి జవాబు చెప్పాలి. దేవునికి ఇవ్వాల్సిందే. పిల్లలు దేవుడు మనకిచ్చాడు, మనం తిరిగి పిల్లలను సిద్ధం చేసి దేవునికి అప్పచెప్పాలి. కనుక దేవునికి ఇవ్వాలి, గవర్నమెంట్కి చెల్లించాలి. దొంగ కరెంటు వాడకూడదు. తెలిసిన చాలామంది పవర్ చౌర్యం చేస్తుంటారు. ఇలా అనేకం ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే. మానవ పాపాలు కొదువే ఉంది, మానవులు నిత్యం చేస్తున్నవే కదా. వాటి విషయంలో జాగ్రత్త పడాలి. వాక్యము ఆయన చెప్పిన మాట వారిని ఆ ప్రశ్నించడానికి వచ్చిన వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. మీరు నిజంగా వాక్యాన్ని గ్రహిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇంత గొప్పగా ఉంటుందా దేవుని వాక్యం అని. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము. మీ మాటలు నిజంగా ఆశ్చర్యమే. మీ జ్ఞానం అమోఘం. మీ జ్ఞానం పరసంబంధమైన జ్ఞానం, ఆయన దైవ జ్ఞానం. అటు జ్ఞానము మాకు ఇవ్వండి. శరీరంలో ఉన్నాం ప్రభు, శరీరాన్ని జయించడానికి శక్తినివ్వండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.